హాయ్ గాయ్స్, నేను మీ తారాని, మీ టారోట్ రీడర్‌ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్‌ని. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈరోజు మన రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా? సో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారో, ఎవరైతే ఇంకా రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో ఉన్నారో, ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారో, ఇంకా క్రషెస్ వాళ్ళకండి ఈ రీడింగ్. సో ఇక్కడైతే 4 కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్‌లో మీకు ఏ కార్డ్ అయితే బాగా తీయాలనిపిస్తుందో ఆ కార్డ్ తీయండి. కార్డ్ అన్నా, పైల్ అన్నా ఒకటే అండి నా దృష్టిలో. సో మనమైతే పైల్ 1 ఆర్ కార్డ్ 1 రీడింగ్‌కి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే పైల్ 1 లేదా కార్డ్ 1 లేదా 10 ఆఫ్ పెంటికల్స్ చూస్ చేసుకున్నారో వాళ్ళదండి ఈ రీడింగ్. 10 ఆఫ్ పెంటికల్స్ మీ యొక్క పాస్ట్ ఎనర్జీస్ని ఇంకా ప్రెజెంట్ ఎనర్జీస్ని రీప్రజెంట్ చేస్తుంది. సో మీరు పాస్ట్‌లో ఈ రిలేషన్‌షిప్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. అలాగే చాలా ఫ్యూచర్ ఉంటుందని అనుకున్నారు. ప్రెజెంట్‌లో కూడా ఎక్కడో చిన్న హోప్ అండి. అందుకే మీరు ఈ టారోట్ కార్డ్ రీడింగ్ చూస్తున్నారు. సో ఇంకా మీ పర్సన్‌కి వచ్చేద్దాం. మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా అంటే, మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారో లేదో వాళ్ళకే డౌట్ అండి. వాళ్ళకి క్లారిటీ లేదు. ఇంకా వాళ్ళు భయపడుతూనే మీకు కాంటాక్ట్ అవుతారు. ఇప్పుడైతే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. సెపరేషన్ మోడ్‌లో ఉన్నారు. సో ప్రెజెంట్ ఎనర్జీస్ సెపరేషన్ మోడ్‌లో ఉంది. ఫ్యూచర్‌లో అయితే కాంటాక్ట్ వస్తుందండి. మీ పర్సనే మీకు మెసేజ్ చేయడం కానీ, కాల్ చేయడం కానీ చేస్తారు. కానీ మీరు అనుకున్నంతగా లవ్వీ డవ్వీగా ఉండదు. అంటే క్యాజువల్‌గా ఉంటుంది ఆ ఫ్రెండ్‌షిప్ లాగా. హాయ్ ఎలా ఉన్నావు? అలాగా ఉంటుంది. సో కాంటాక్ట్ అయితే ఉందండి. రీకన్సిలేషన్ అయితే అవుతుంది. సో మీరు అనుకున్నంత విధంగా ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉందో దాన్నే యాక్సెప్ట్ చేయండి. ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. సో పైల్ 1 రీడింగ్ ఇంతేనండి. మీకు రెసనేట్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ పైల్ 1. ఎవరైతే పైల్ 1 లేదా కార్డ్ 1 లేదా 2 ఆఫ్ స్వార్డ్స్ తీసుకున్నారో వాళ్ళదండి రీడింగ్. సో 2 ఆఫ్ స్వార్డ్స్ మీ యొక్క ప్రెజెంట్ ఎనర్జీ అలాగే పాస్ట్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. నాకైతే మ్యాక్సిమం ప్రెజెంట్ ఎనర్జీ లాగే అనిపిస్తుంది. మీరైతే ఒక కన్ఫ్యూజన్ స్టేట్‌లో, డైలమా స్టేట్‌లో ఉన్నారు. అంటే అవుతుందా లేదా? జరుగుతుందా లేదా? అన్నట్టు. సో మీ రిలేషన్ మ్యాక్సిమం ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కాదండి. మ్యాక్సిమం ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళే. ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చి కొంచెం సెపరేట్ అయినట్టుగా అనిపిస్తుంది తప్ప పెద్ద పెద్దవిగా అనిపించట్లేదు. సో ఆ పర్సన్ ఈ గొడవ వల్ల మీ మీద ప్రేమ పోతుందా అన్న ఒక ఫాల్స్ దాంట్లో ఉన్నారండి. సో మీ పర్సన్‌కి వచ్చేస్తే, మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారండి. సో వాళ్ళైతే మీ మీద ఒపీనియన్ కానీ ఆలోచనలు మాత్రం మారలేదు. ఇదైతే టెంపరరీ అండి. ఏదైతే చిన్న సెపరేషన్ మీకు చిన్న అలకలు ఉన్నాయో అవి పోతాయండి. న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు. ఇంకా ఎవరైతే క్రషెస్ ఉన్నాయో వాళ్ళకండి. వాళ్ళకేంటంటే మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా ఏంటి అండి. మీలాగే వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళకి ఉంది లవ్ మీ మీద. నాకైతే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కప్స్ అనే ఎనర్జీ ఉంది. 9 ఆఫ్ కప్స్ ఇంకా ఏస్ ఆఫ్ కప్స్. సో ఖచ్చితంగా మీ పర్సన్ చెప్పడం కానీ, మీరైనా చెప్పడం కానీ సిచ్యువేషన్ అయితే అరైజ్ అవుతుంది. సో మొత్తానికి పాజిటివ్ జరుగుతుంది. పాజిటివ్‌గానే ఉంటుంది. సో మీ పర్సన్ లవ్ చేస్తున్నారా లేదా అంటే లవ్ చేస్తున్నారండి. సో ఇదండి పైల్ 2 రీడింగ్. నాకు తెలిసి మీకు రెసనేట్ అయింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వాచింగ్ పైల్ 2. ఎవరైతే కార్డ్ 3 లేదా పైల్ 3 లేదా ది హై ప్రీస్టెస్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళదండి రీడింగ్. ది హై ప్రీస్టెస్ మీ యొక్క ప్రెజెంట్ ఎనర్జీస్ లేదా పాస్ట్ ఎనర్జీస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ నాకు మ్యాక్సిమం ప్రెజెంట్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. సో మీకు ఆల్రెడీ ఆన్సర్ తెలుసండి. ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారో లేదా అండి. సో ఈ పర్సన్కి వచ్చేస్తే, ఈ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా? ఈ పర్సన్ అయితే లవ్ చేస్తున్నారండి. మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే ఈ పర్సన్ కూడా మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు. సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. సో పైల్ 3 రీడింగ్ ఇంతేనండి. మీకు రెసనేట్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ పైల్ 3. ఎవరైతే పైల్ 4 లేదా కార్డ్ 4 లేదా ది జస్టిస్ కార్డ్ తీసుకున్నారో వాళ్ళదండి రీడింగ్. సో ఇక్కడ మీ పర్సనాలిటీ గురించి చెప్తుంది. మీరు చాలా బ్యాలెన్స్‌గా ఉంటారు. చాలా ఫెయిర్‌గా ఉంటారు. ఇంకా ఈక్వల్‌గా ఉంటారు. మీరు రిలేషన్‌షిప్స్‌ని ఎలా చూస్తారంటే చాలా ఫెయిర్‌గా ఉండాలి, బ్యాలెన్స్‌గా ఉండాలని చూస్తారు. సో ఇంకా మీ పర్సన్‌కి వచ్చేస్తే, మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా అంటే లవ్ చేస్తున్నారండి.
మీ యొక్క ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే మీ పర్సన్‌కి మీకు స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్ అయితే ఉంది. చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్ అయితే ఉంది. సో, వాళ్ళే మాక్సిమం మీకు ఎక్స్‌ప్రెస్ చేస్తారండి మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అని చెప్పి. సో, ఇదండి పైల్ 4 రీడింగ్. మీకు రెసొనేట్ అయిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ పైల్ 4. థ్యాంక్ యూ వాచింగ్ ది వీడియో. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు ఏది సరిపోతే అది తీసుకోండి. సరిపోలేనిది వదిలేయండి. ఇది చాలా ఎనర్జీస్ వస్తే ఆ ఎనర్జీస్ బట్టి మాత్రమే చెప్తాను. సో, యూనివర్స్ ఏం చెప్తుందో అదే చెప్తానండి. సో, థ్యాంక్ యూ వాచింగ్ ది వీడియో వన్స్ అగైన్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్ గాయ్స్.